హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు స్టోరీ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 84. కథను రచించిన వారు చిన్ను గారు. ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి. అత్తయ్య, మీరెందుకు కిచెన్లోకి వచ్చారు? మీకేమైనా కావాలంటే అడగండి, నేనే తీసుకొస్తాను. నాకేం అవసరం లేదు. భూమి, నీ పని నువ్వు చూసుకుంటే చాలు. నా విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అంటూ స్ట్రాంగ్గా చెప్తుంది అంజలి. అత్తయ్య, ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. మీరు ఇలా మాట్లాడుతుంటే బాధగా ఉంది. యాక్చువల్లీ నేనేం తప్పు చేయలేదు. భూమి, ఇప్పుడు నేనేమైనా నిన్ను తప్పు చేశాను అంటున్నావా? నువ్వేం చేసినా నాకు అవసరం లేదు. నిన్ను నేనేం పాయింట్అవుట్ చేయట్లేదు. నువ్వంటే ఆర్మన్కి ఇష్టమని ఒకే ఒక్క కారణంతో నువ్వేం చేసినా నిన్నేం అనట్లేదు. లేదంటే నువ్వు చేసిన దానికి నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ఆర్మన్, అంజలి ఇద్దరు నిన్ను నమ్ముతున్నారు. కానీ నువ్వు చేసింది తెలియదు కదా అంటూ కోపంగా అంజలి బయటకు వచ్చేసరికి భూమి బాధగా చూస్తుంది. అత్తయ్య, మా అమ్మ ప్రేమను మరిపించేంత ప్రేమను మీ దగ్గరే చూశాను అత్తయ్య. కానీ ఇప్పుడు మీరే నన్ను దూరం పెడుతుంటే బాధగా ఉంది. త్వరలోనే మీరు మళ్ళీ నన్ను క్షమించి దగ్గరికి తీసుకుంటారనే నమ్మకం ఉంది. నాని, నువ్వేమంటున్నావు అంటే బావ ఇంకెప్పటికీ నాకు దక్కడం జరగదా? బావ లేని నా బ్రతికెందుకు? నేను ఈ జైల్లో ఉంటుంది కూడా బావ కోసమే కదా. అసలు బావే లేనప్పుడు నేను చచ్చిపోతాను. అది బావ కలిసి సంతోషంగా ఉంటే నేను ఇక్కడ ఏడుస్తూ ఉండాలంటావా? విమ్ము పాప, నువ్వు బాధపడితే నేను ఆనందంగా ఉంటానా? ఈ నాగపడగల భూలక్ష్మీదేవి ఏం చేసినా నీకోసమే కదా. ఆ భూమిని, ఆర్మన్ని దూరం చేసే అస్త్రం కోసమే వెతుకుతున్నాను. ఆ భూమిని శాశ్వతంగా ఆర్మన్కి దూరం చేసేందుకు నిద్రపోను. ఇదే నా మాట. నా మాటే శాసనం. నాని, నువ్వేం శివగామి కాదు. ఫస్ట్ చెప్పింది చేసి చూపించు, లేదంటే నిన్నెప్పటికీ నమ్మేది లేదు. విమ్ము పాప, నీ నానినే అంటావేంటే? నా క్యాలిబర్ పొటాషియల్ తెలిసే అంటున్నావా? నీకు భూమి సంగతి తెలీదు కాబట్టి అంటుంది అంటూ అక్కడికి వచ్చింది జయంతి. నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వు విమ్ము పాపతో ఏం చేస్తున్నావు? నాని, ఈ జయంతి కూడా భూమి శత్రువే కదా. శత్రువుకి శత్రువు మిత్రుడు కదా. అందుకే ఈ జైల్లో నేను జయంతిని కలిసి భూమి మీద రివెంజ్ కోసం వెయిట్ చేస్తున్నా. విమ్ము పాప, ఈ జయంతితో నీకెందుకు? కిడ్నాప్ చేసి కూడా ఏం చేయలేకపోయింది. భూలక్ష్మీదేవి నేనేం చేయలేక కాదు జైలుకి వచ్చింది. ఆ భూమి కొడుకును కిడ్నాప్ చేసినప్పుడే చంపేసేదాన్ని, కానీ చంపలేదు. నేను అదే అంటున్నా. నువ్వేం చేయలేదు కదా. జయంతి నవ్వుతూ బయటే ఉండి నువ్వేం చేస్తున్నావు? మనం పాయింట్అవుట్ చేసుకోవడం వల్ల యూజ్ లేదు. ఆ భూమి వల్ల నేను నా కొడుక్కి, నా కుటుంబానికి దూరం అయ్యాను. నువ్వు భూమిని అంతం చేసే అస్త్రం కోసం చూస్తున్నావంటే నీకు నేను హెల్ప్ చేస్తాను. వాట్? నువ్వే జైల్లో ఉన్నావు. బయట ఉన్న నేనే ఏం చేయలేకపోతున్నా. జైల్లో ఉన్న నువ్వేం చేస్తావు? సర్కాస్టింగ్గా అంటుంది హైటెక్ బామ్మ. హాహా, భూమికి మనం మాత్రమే శత్రువులం కాదు. అంతకు మించిన ప్రమాదం భూమి కోసం పొంచి ఉంది. ఆ ప్రమాదాన్ని కాపాడడం కోసమే నేను జైలుకు వచ్చాను. నువ్వా ప్రమాదాన్ని కలిస్తే మనందరికీ పగ నెరవేరుతుంది. జయంతి, నువ్వేమంటున్నావు? భూమికి మరో శత్రువు ఉందా? అసలు ఆ శత్రువు ఎవరు? తనకి భూమికి ఏంటి శత్రుత్వం? ఏమో, నాకదంతా తెలీదు. కానీ భూమిని సర్వనాశనం చేయాలంటే అది తన వల్లే అవుతుంది. మీరు తనకి హెల్ప్ చేస్తానంటే నేను మీకు తన అడ్రస్ చెప్తాను. తనని కలిస్తే మీరు తను కలిసి భూమి చాప్టర్ క్లోజ్ చేయొచ్చు. జయంతి, కరెక్ట్ టైంకి హింట్ ఇచ్చావు కదా. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను భూమి సరికొత్త శత్రువు ఎవరో. నేను చూడాలంటూ పిడికిలు బిగించింది హైటెక్ బామ్మ. భూమి, నువ్వింక ఎందుకు లేట్ చేస్తున్నావు? ఆ కంత్రి బామ్మని చంపేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఫస్ట్ ఆ పని చూడకుండా మీ ఆయనతో రొమాన్స్ చేస్తున్నావా? ఆర్మన్ తనతో ఉన్నప్పుడు జరిగిందంతా గుర్తుకొచ్చేసరికి భూమి బ్లష్ అవుతూ, నీకు బాగా ఎక్కువైంది. నీ సంగతి తర్వాత చెప్తాను. ఫస్ట్ నువ్వైతే చెప్పింది చెయ్యి. ఈరోజే హైటెక్ బామ్మకి ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అంటూ తన ప్లాన్ మొత్తం వీవర్కి ఎక్స్ప్లెయిన్ చేసింది.
భూమి సింపుల్గా వేసేస్తే అయిపోతుంది కదా, ఇదంతా అవసరమా? వీవర్, ప్రాణం తీస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే ఆ రాక్షసికి మనకేంటి సంబంధం? ప్రతిదానికి చంపడం పరిష్కారం కాదు. అయినా దానికి చావు చాలా చిన్నది, అంతకంటే నరకం ఫేస్ చేయాలి. నువ్వైతే నేను చెప్పింది చెయ్యి అంటూ కాల్ కట్ చేసింది. మై డియర్ బామ్మ, ఈరోజే నీ మీద నా ఫస్ట్ అటాక్ ప్లాన్ చేశాను. చూస్తాను నువ్వెలా నిన్ను నువ్వు కాపాడుకుంటావు అంటూ చిన్న స్మైల్ చేస్తుంది భూమి. ఓ షిట్, టైం అవుతుంది కదా, ఆర్మన్ వచ్చేలోపు రెడీ అవ్వాలి. అసలు ఎక్కడికి తీసుకెళ్తాడో ఏమో, తను వస్తే కానీ తెలీదు అనుకుంటూ భూమి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. వైట్ కలర్ సింపుల్ వర్క్ శారీ మీద మ్యాచింగ్ లాంగ్ చైన్ అండ్ సింపుల్ జ్యువెలరీతో రెడీ అయింది. నేను అందంగా ఉండాలన్నాడు కదా, మరి నన్ను ఇలా చూసి ఆ మిస్టర్ యారిగెంట్ ఏమైపోతాడు, అసలు ఏమంటాడు అనేసి మిర్రర్లో నవ్వుతూ చూస్తుంది భూమి. సడన్గా డోర్ ఓపెన్ అయ్యేసరికి భూమి వెనక్కి తిరిగేసరికి రూమ్లోకి వస్తున్న ఆర్మన్ డోర్ దగ్గరే నిలబడిపోయాడు. మిస్టర్ యారిగెంట్, ఏంటి అలా చూసేస్తున్నాడు? నువ్వు చూస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ సిగ్గు వేస్తుంది. ఇంకాసేపు ఇక్కడే ఉంటే అంతే సంగతులు అనుకుంటూ బయటికి వెళ్తున్న భూమి చేపట్టుకొని ఆపేస్తూ డోర్ లాక్ చేశాడు. ఓయ్, ఏం చేస్తున్నావు? డోర్ ఎందుకు లాక్ చేసావు? నేను బయటకు వెళ్ళాలి, టెర్రస్ మీద క్లాత్స్ ఉన్నాయి. భూమి ఇంత అందంగా దూరంగా వెళ్తానంటే ఒప్పుకుంటానా, వదిలిపెడతానా అనేసి క్యూట్ స్మైల్ చేస్తూ భూమి భుజాల మీద చెయ్యేసి ముందుకు నడుస్తుంటే ఆర్మన్ చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ భూమి వెనక్కి అడుగులు వేస్తుంది. ఓయ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నేనేం అనట్లేదనా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు? తీసుకుంటే తప్పేంటి మేడం, యు ఆర్ మై వైఫ్ కదా. అసలు తీసుకోకపోతేనే తప్పు. ఇన్ని రోజులు అదే తప్పు చేశాను, ఇకపై అస్సలు చేయకూడదని ఫిక్స్ అయ్యాను. ఆర్మన్, నీకు ఈ మధ్య ధైర్యం బాగా పెరిగిపోయింది. హాహా, బై బర్త్ నుంచి అది నాతోనే ఉంది. న్యూసెన్స్ అయినా భార్య దగ్గర లిబర్టీ తీసుకోవడం ధైర్యం కాదు, ప్రేమ అంటారు. అది కూడా నీ కోడి బ్రెయిన్కి తెలియదు కదా అనేసి భూమి చెవి దగ్గరగా వస్తూ, నిజం చెప్పు, నాకోసమే కదా ఇంత అందంగా రెడీ అయ్యావు? నీకోసమేం కాదు, నాకు రెడీ అవ్వాలనిపించింది, రెడీ అయ్యాను. నీకేమంత సినిమా లేదు, దీన్నే ఓవర్ ఇమాజినేషన్ అంటారు. ఉఫ్, ఇంత అందం అబద్ధం చెప్తే అబద్ధం కూడా నిజమవుతుంది. మరి నా కోసం ఒక్కసారి అబద్ధం చెప్పొచ్చు కదా అంటూ హస్కీగా అంటాడు. ఆర్మన్ మాటకి భూమి చెక్కిళ్ళు ఎరిపెక్కుతుంటే ఆర్మన్ తన పెదాలతో భూమి బుగ్గ మీద కిస్ చేశాడు. భూమి ఆర్మన్ని చిరుకోపంగా చూస్తుంటే, నీకు నాకు ఎప్పుడూ ఉండేదే కదా, నీకోసం సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను అంటూ నా కోసం కాదన్నావు కదా, ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. బయటికి వెళ్ళాలి కదా, ఫ్రెష్ అయి వస్తాను, వెయిట్ అంటూ ఆర్మన్ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. అసలు ఏమనుకుంటున్నాడు, సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పకుండా వెళ్ళిపోయాడు అనేసి తిట్టుకుంటూ బయటకు వచ్చేసింది. నా వల్ల కాదు, ఆర్మన్ ఫ్రెష్ అయి వచ్చేస్తుంటాడు, అసలు అదేంటో అడిగి తెలుసుకోవాలి, లేదంటే నా వల్ల కాదు అనేసి ఆర్మన్ కోసం రూమ్లోకి వచ్చింది. ఆర్మన్, 2 minutes వచ్చేస్తున్నా, తను నీ రెడీ అయ్యాడు కదా. ఆర్మన్, అది కాదు, నువ్వేదో సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నావు కదా, మరి అదేంటో చెప్పలేదు. నువ్వు మరీ అడగలేదు కదా, టీజింగ్గా హెయిర్ కామ్ చేసుకుంటూ అంటాడు. భూమి ఆ మాటకి ఆర్మన్ దగ్గరికి వచ్చి తన హెయిర్ని చిందరవందర చేస్తూ, ఇప్పుడు అడుగుతున్నాను కదా అంటుంటే ఆర్మన్ భూమి చేసిన దానికి నవ్వుతూ మల్లెపూలు తీసి భూమి తలలో పెట్టాడు. భూమి, ఈసారి పూలు చూస్తుంటే నువ్వెలా ఉన్నావు తెలుసా? ఫస్ట్ నైట్ పెళ్లి కూతుర్లా ఉన్నావు. అసలు ఇప్పుడు బయటకు వెళ్ళడం అవసరం అంటావా? ఇది కూడా అవసరం లేదంటాను. మనసులో చాలా కోరికలున్నాయి, బట్ అంత ఎక్స్ప్లెనేషన్స్ పెట్టుకోకు, ఎక్స్పెక్టేషన్స్ అనేసి కళ్ళు తిప్పుతూ బయటకు వెళ్ళిపోయింది. చీత, నాని, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నీకు తెలుసా, డాడీ నన్ను మమ్మీని ఔటింగ్కి తీసుకెళ్తున్నాడు. మీ మమ్మీ ఆర్మన్తో వెళ్ళడానికి ఒప్పుకుందా? అసలు తనకి ఆర్మన్ భార్యగా ఉండడం ఇష్టం లేదు కదా అనేసి స్టెప్స్ దిగుతున్న భూమి ఆర్మన్ని అలానే చూస్తుండిపోయింది. అంజలి, చూసావా, నీ కొడుకు కోడలు మధ్య ఇన్నేళ్ల దూరం తగ్గింది కదా,
ఇద్దరిని చూస్తుంటే అలానే చూస్తుండిపోవాలనిపిస్తుంది కదా. అర్జున్, మీకు తెలియదు కదా, ఇది నిజం కాదు. ఆర్మన్ భూమి మధ్య ఉన్నది ప్రేమ కాదు, పంతం. కానీ నాకు తెలిసిన ఈ నిజం ఎవరికీ చెప్పలేను కదా. అర్జున్ గారు, ఫంక్షన్కి టైం అవుతుంది కదా. వాట్ డాడ్, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? ఆర్మన్, నా ఫ్రెండ్ మ్యారేజ్ యానివర్సరీకి అటెండ్ అవ్వాలి. బట్ మీరు కూడా చూస్తుంటే ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. డాడ్, తన్ను బయటికి వెళ్దామంటే తీసుకెళ్తున్నాం. టైం అవుతుంది కదా, మేము స్టార్ట్ అవుతాం డాడ్. భూమి పద. అమ్మా, ఓర్ నాయనో, మెల్లిగా స్లో అంటూ ఏడుస్తూ అరుపులతో తలకి కట్లతో ఓ నలుగురు హెల్ప్తో లోపలికి వస్తుంది హైటెక్ బామ్మ. అమ్మ, ఏమైంది? ఈ దెబ్బలేంటి అంటూ అంజలి కంగారుగా అడుగుతుంది. అత్తయ్య, మీరు ఎలా ఉన్నారు అనేసి అర్జున్ అంటుంటే, మావయ్య చూస్తే తెలియడం లేదా, యాక్సిడెంట్ అయినట్టుంది అనేసి భూమి కాస్త సర్కస్టింగ్గా అంటుంది. అల్లుడు, చూసావా, నాకు ఇలా ఉంటే నీ కోడలు ఎలా ఉంటుందో. ఎవడో సచ్చినోడు నన్ను బైక్తో యాక్సిడెంట్ చేసి పారిపోయాడు. వాడు నా చేతికి దొరికితే చంపేసేదాన్ని. నాకు తెలిసి వివర్ అనుకుంటా. అత్తయ్య, మీరు బాగానే ఉన్నారు కదా, డాక్టర్ ఏమన్నారు? ఏంటో అన్నీ నాకే అన్నట్టుంది. 1 మంత్ బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు. ఇప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారు? మేమున్నాం కదమ్మా, మేము చూసుకుంటాం అంటూ అంజలి హైటెక్ బామ్మను రూమ్లోకి తీసుకెళ్ళింది. అర్జున్, అమ్మకి ఇలా ఉంటే మనం బయటికి ఎలా వెళ్తాం? నేను అమ్మని చూసుకుంటాను. అత్తయ్య, మావయ్య ఫ్రెండ్ యానివర్సరీ కదా, వెళ్ళకపోతే బాగోదు. మీరు మావయ్య వెళ్ళండి, నేను బామ్మని చూసుకుంటాను. భూమి, నువ్వేమంటున్నావు? మనం ప్లాన్ చేసుకున్నాం కదా అంటూ ఆర్మన్ అంటుంటే, మావయ్య, మేము నెక్స్ట్ టైం కావాలంటే వెళ్తాం, మీరు వెళ్ళండి అత్తయ్య అంటూ భూమి అనంతలో, తన్ను, నువ్వు మరీ మాతో కలిసి వస్తావా? అక్కడ కూడా చాలా బాగుంటుంది అంటూ తన్నుని తమతో తీసుకుని వెళ్ళిపోయారు. భూమి, ఆర్ యు మ్యాడ్? నీకోసం నా వర్క్స్ కూడా పోస్ట్పోన్ చేసి వస్తే నువ్వు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తావా? నువ్వు మరీ ఇంత సెల్ఫిష్ అనుకోలేదు. అత్తయ్య మావయ్య కదా వెళ్తే తప్పేంటి? నీకోసం మాత్రమే కాదు, అందరి కోసం ఆలోచించాలి బాబు అంటూ ఆర్మన్ బుగ్గలాగుతూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. రాక్షసి అనేసి చిన్నగా బ్లష్ అవుతూ హాల్లో సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాడు. ఖుషీ సాంగ్ ప్లే అవుతుంటే ఓరకంట భూమిని చూస్తూ రిమోట్ని మునిపట్టితో కొరుకుతున్నాడు. నెలవంకును తలపించి ఆ సన్నని నడుం మీద ఆర్మన్ చూపు నిలిచిపోయింది. ఓ గాడ్, నన్ను ఉడికించాలనే ఇంత చేస్తుంది రాక్షసి. సోఫాకి వెనక్కి వాలి మరీ భూమిని చూస్తున్నాడు. నిన్నేమనుకుంటే ఏం లాభం? నన్ను నేను అనుకోవాలి. నిజం తెలియక ఇన్నేళ్ళు టైం వేస్ట్ చేశాను. ఇప్పటికీ ఎన్ని నైట్స్ వేస్ట్ అయ్యాయి అనేసి చూస్తున్నాడు. తన నడకకి తగినట్టుగా ఊగుతున్న జడ తన నుంచి మల్లెల పరిమళం ఆర్మన్ని తాకుతుంది. ఫాస్ట్గా డిన్నర్ ప్రిపేర్ చేయాలి, అసలే చాలా టైం అయింది. మిస్టర్ యారికెంట్కి టైంకి డిన్నర్ చేయలేదంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఒక్కసారిగా భూమి కళ్ళు పెద్దవయ్యేసరికి ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది. తన వెనకే నవ్వుతూ చూస్తున్న ఆర్మన్ని చూసేసరికి కాస్త కోపంగా చూస్తూ, ఏం చేస్తున్నావు, సిగ్గులేదా అనేసి తన సారీ సరిచేసుకుంటుంది. నీ దగ్గర నాకెందుకు సిగ్గు భూమి? అయినా నేనేం చేశాను? నువ్వే కదా అంతా చేసింది. నేనేం చేశాను? సైలెంట్గా కుక్ చేసుకుంటున్నా, నువ్వే వచ్చి నన్ను డిస్టర్బ్ చేసావు. ఫస్ట్ నువ్వు బయటికి వెళ్తావా, లేదంటే మళ్ళీ డిన్నర్ లేట్ అయింది అంటావు. నువ్వే అంత చేసావు. నా పాటికి నేను ఖుషీ మూవీ చూస్తుంటే నువ్వే ఎక్స్పోజ్ చేసి నన్ను రెచ్చగొట్టావు. నీ దగ్గరికి వచ్చేలా చేసావు. మరి దీనిలో నాదేమైనా తప్పుందా? నీ సంగతి తెలిసి కూడా నిన్ను అడగడం నాకు బుద్ధి లేదు. అసలు కింద పడ్డా పై చేయి నీదే అంటావు. ఆర్మన్ ఆ మాటకి అందంగా నవ్వేస్తూ, ఈ శారీలో శోభనం పెళ్లి కూతుర్లా ఉన్నావు. భూమి, ఎలాగో మన ఫస్ట్ నైట్ జరగలేదు కదా, అందుకే నువ్వు ఒప్పుకుంటే. చిచి, ఏం మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా? నేనేం అనట్లేదని ఇష్టం వచ్చింది అనేస్తున్నావు. అయినా నేను చిన్నపిల్లను కదా. అసలు చిన్నపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? రాక్షసి, నేను అన్న మాటలన్నీ బాగా మనసులో పెట్టుకుంది. ఇప్పుడు అన్నీ నా మీదుగా వదులుతుంది అనేసి నవ్వుతున్న భూమిని గుర్రుగా చూస్తున్నాడు ఆర్మన్. మీరే అన్నారు కదా మరి, ఈ చిన్నపిల్లతో ఫస్ట్ నైట్ ఏంటి అనేసి నడుం మీద చేయి వేసుకుని మరీ చేతిలో మల్లెలు తిప్పుతూ అంటుంది.
భూమి నడుము మీద గిల్లేస్తూ, అప్పుడు నిజంగానే చిన్నపిల్లలా ఉన్నావు, అందుకే అలా అన్నాను. కానీ ఇప్పుడు అలా లేవు కదా అనేస్తూ భూమిని తన కౌగిల్లోకి తీసుకున్నాడు. భూమి కూడా ఆర్మన్ అలా చేసినా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. ఆర్మన్ మరో అడుగు ముందుకు వేస్తూ భూమి నుదుటి నుంచి కిందకి వేలితో రాస్తూ వస్తున్నాడు. ఆర్మన్ ఏం చేసినా ఆ క్షణం భూమి మనసు మాత్రమే కాదు, తనువు కూడా ఆర్మన్కి అడ్డు చెప్పడం లేదు. భూమి, ఈ క్షణం నేను నీకు ఇంత దగ్గరగా ఉన్నాను, ఆల్మోస్ట్ నీతో ఉన్నాను, కానీ నువ్వు నన్నేమనట్లేదు, అడ్డు చెప్పట్లేదు, మరి దీన్నేమంటారు? నా మీద నీకున్న ఈ ఫీలింగ్కి పేరేం పెడతావు? ఇప్పటికీ ఎప్పటికీ నీ మనసులో నేనే ఉంటాను, మరి ఆ నిజాన్ని అగ్రి చేయొచ్చు కదా. నిజం లేదు, ఏం లేదు, ఇంకాసేపు అలానే ఉంటే కర్రీ వేస్ట్ అవుతుంది, అప్పుడు తమరు పస్తుండాలి. భూమి, వాట్ ఈస్ దిస్ ఇంప్రెట్ ఆఫ్ యూ? టీ వాట్? నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చేశాను, నువ్వే కదా. వాట్ ఈస్ ఇంప్రెట్ ఆఫ్ యూ అన్నావు, అందుకే టీ అన్నాను. మరి ఆల్ఫాబెట్స్లో యూకి ముందు టీ ఉంటుంది కదా. ఆర్మన్ భూమి అన్నదానికి వియర్డ్గా చూస్తూ, రాక్షసువే, నువ్వు నిజంగానే నీలో రొమాంటిక్ సెన్స్ లేదే అంటూ భూమిని వదిలి బయటకు వెళ్ళిపోయాడు. ఆర్మన్ అలా అలిగేసరికి భూమి నవ్వుకుంటూ కుకింగ్ ఫినిష్ చేసింది. భూమి, మనమే కదా ఉంది, కలిసి డిన్నర్ చేయొచ్చు కదా అంటూ భూమిని పక్కనే కూర్చోపెట్టుకున్నాడు. ఆర్మన్, మనం మాత్రమే కాదు, బామ్మ ఉంది కదా, తనకి డిన్నర్ తీసుకెళ్ళాలి. పోవే, నాకేం ఆకలేదు, నీకు మొగుడు తప్ప అందరూ కావాలి, వెళ్ళు, వెళ్ళి బాగా తినిపించు అంటూ ఆర్మన్ బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు. ఆర్మన్ ఈ అలకకి ఏం తక్కువ లేదు, డిన్నర్ ఇచ్చేసి వస్తాను అని చెప్పేలోపు అనాల్సినవన్నీ అనేశాడు. నీతో కలిసి తినాలని నాకు ఉంటుంది కదా, నీ సంగతి తర్వాత అనేసి బామ్మ కోసం వెళ్ళింది. చా, జయంతి చెప్పినట్టు ఆ భూమి కొత్త శత్రువుని కలిసే అవకాశం లేకుండా పోయింది. తన కోసం వెళ్దామంటే ఎవడో వచ్చి యాక్సిడెంట్ చేశాడు. మధుకరా, ఏంట్రా ఈ అమ్మ ఇన్ని రోజులు గుర్తొచ్చిందా? అమ్మ, ఎలక్షన్ పని మీద బిజీగా ఉన్నాను, అందుకే కుదరలేదు. నీకు యాక్సిడెంట్ అయిందని అంజలి కాల్ చేసింది, అందుకే కాల్ చేశాను. అసలు యాక్సిడెంట్ ఎలా అయింది? మధుకరా, మన టైం అస్సలు బాగాలేదురా, అందుకే ఇలా అవుతుంది. నేను ఇక్కడ భూమిని ఏం చేయలేకపోతుంటే నువ్వు అక్కడ రాధమ్మ కూతుర్ని కనిపెట్టలేకపోతున్నావు. హా అమ్మా, అసలు ఏం చేయలేకపోతున్నాం, ఏం చేద్దామన్నా కూడా టైం కలిసి రావట్లేదు. అహుల్వాలియా కూడా రాధమ్మ కూతురు కోసం చాలా ట్రై చేస్తున్నాడు, టెన్షన్ పెరిగిపోతుంది. మధుకరా, నువ్వేం భయపడకు. కథను నడిపించే ఈ నాగపడగల భూలక్ష్మీదేవి నీ వెనకే ఉంది. నువ్వక్కడ రాధమ్మ కూతుర్ని, నేను ఇక్కడ భూమిని కలిసి చంపేద్దాం. భూమి తన వాయిస్ సవరించుకునేసరికి హైటెక్ బామ్మ భూమిని చూసి కాల్ కట్ చేసింది. హా, ఏంటో చంపేద్దామంటున్నావు? నువ్వెప్పుడు అదే పనిలో ఉంటావా? నీకు వేరేం పని లేదా? ఎవరిని చంపాలనుకుంటున్నావు? ఏ భూమి, నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి వచ్చి నా మాటలు వింటున్నావా? హా, నీ మాటలు వినడానికి రాలేదు, నువ్వు తింటావని వచ్చాను, నీకోసమే ఫుడ్ తీసుకొచ్చాను, లేదంటే మళ్ళీ ప్లాన్స్ వేయడానికి ఎనర్జీ కావాలి కదా. ఈ నాగపడగల భూలక్ష్మీదేవి అంటే నీకు అలుసుగా ఉందే. నీకు తెలియదనుకుంటా, గెలుపు నా బ్లడ్లోనే ఉంది, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. ఇప్పుడు నీదే పైచేయి కావచ్చు, కానీ చివరికి నేనే గెలుస్తాను. నాగపడగల వంశంలో పుట్టిన నాగుపాము ఈ భూలక్ష్మీదేవి. షూ, నీకు చెప్పడం అలవాటు, నాకు చేయడం అలవాటు, ఇప్పుడేగా ఆట స్టార్ట్ అయింది, నీకే తెలుస్తుంది అంటూ ఫుడ్ ఇచ్చి వెళ్తూ ఆగి హైటెక్ బామ్మను చూస్తూ, నిజమే, గెలుపు నీ ప్లేట్లోనే ఉంది అంటూ వెళ్ళిపోయింది. షూ, దీనికి పిచ్చి పట్టిందా? ఏదేదో అంటుంది. ఏమోలే, నా కోసం ఫుడ్ తీసుకొచ్చింది, ఒప్పుకోవాల్సిందే. దీని మొగుడు మీద ప్రేమ ఇది వండిన వంటలోనే తెలిసిపోతుంది అనేసి హ్యాపీగా తినేసి పడుకుంది. ఆర్మన్ రూమ్లో బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ ముందేసుకుని ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. ఆర్మన్, అలా వచ్చేసావేంటి? డిన్నర్ చేయకుండా వచ్చేస్తే నేనేమనుకోవాలి? నీకు నేను కుక్ చేసింది ఇష్టం లేదనుకోవాలా? మరి నీకు నాతో కలిసి డిన్నర్ చేయడం ఇష్టం లేదనుకోవాలా? షూ, నీకు నువ్వే అన్నీ అనుకుంటావా? ఇష్టం లేకపోతే నీకోసం డిన్నర్ ఎందుకు ప్రిపేర్ చేస్తాను? అసలు నేనేమన్నాను? నీతో కలిసి నేను తినను అన్నానా? బామ్మకి డిన్నర్ ఇచ్చి వస్తానన్నాను, అంతే కదా. కానీ నువ్వే వచ్చేసావు. ఓ రియల్లీ
అంటే నాతో కలిసి డిన్నర్ చేయడం నీకు ఇష్టమేనా? ఆర్మన్, నేను ఇష్టం అనలేదు కదా. అలా అని కాదు అనలేదు. నువ్వు పెద్ద దొంగవే. నీ మనసులో మాట మాత్రం బయట పెట్టావు. నీతోనే నీ మనసులో మాట చెప్పించలేదంటే నేను ఆర్మన్ ఎందుకు అవుతాను అనేసి అనుకుంటూ, నా కోసమే కదా డిన్నర్ తీసుకొచ్చావు, మరి తినిపించు. నేనా? హా, లేదంటే ఇప్పుడు తినిపించడానికి మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా? ఉన్నదాంతోనే వేగలేకపోతున్నా. మళ్ళీ పెళ్ళి అంటే నా వల్ల కాదులే. కానీ అలా చూస్తావేంటి? ఆకలిగా ఉంది, త్వరగా భూమి. అసలే నాకు చాలా వర్క్ ఉంది అంటూ భూమిని ప్రేమగా అడిగాడు. భూమి ఆర్మని అలా చూసేసరికి నవ్వుతూ తనకు తినిపిస్తుంది. భూమి, నువ్వు తినలేదు కదా అంటూ భూమికి తనే స్వయంగా ముద్ద నోటికి అందించాడు. ఆర్మన్ ప్రేమకి భూమి కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే ఆర్మన్ చేతి ముద్దను తింది. భూమి తినిపిస్తుంటే ఇద్దరు కలిసి డిన్నర్ ఫినిష్ చేశారు. భూమి, నేనొకటి అడిగితే నిజం చెప్తావా? నువ్వు చాలా చేంజ్ అయ్యావు. నీ కళ్ళలో నేను కనిపిస్తే ప్రేమ చాటున కోపమే కనిపించేది. కానీ ఇప్పుడు అదే కళ్ళలో ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. బట్ ఇంత సడన్గా ఈ చేంజ్ ఏంటి? నువ్వు లైఫ్లో నన్ను క్షమించలేవు అనుకున్నాను, కానీ నన్ను క్షమించి నాతో కలిసి ఉంటున్నావు. మరి దీనికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? ఆర్మన్ అన్నిటికీ రీజన్స్ చెప్తేనే కాదు, తెలుసుకోవాలంటే ఎలాగైనా తెలుస్తుంది. నన్ను అడుగుతున్నావు, మరి నీలో ఈ చేంజ్ ఏంటి? నేను నిన్ను అడిగాను కదా, మరి నువ్వెప్పుడు రీజన్ చెప్పలేదు. భూమి, నువ్వు అడిగితే ఏదైనా చెప్తాను. ఇప్పుడేంటి నాలో ఈ మార్పుకి? నీకు రీజన్ తెలియాలి, అంతేనా? నన్ను మార్చింది నువ్వే. నీ చేతి రాతే నా తలరాతను మార్చేసింది. నీలో నాపై ఉన్న ప్రేమ నీ రాతలో కాదు, నీలో చూసేలా చేసింది అంటూ భూమి డైరీని చూపిస్తూ, దీనిలో నువ్వు రాసింది అక్షరం కాదు, మన జీవితం అంటున్న ఆర్మన్ చేతిలో డైరీ తీసుకుని గుండెలకు హత్తుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.